बहुत बहुत शुक्रिया भैया, थैंक यू सो मच, अच्छा काम कर दिए। जहाँ हॉट स्प्रिंग होता है, वो हॉट स्प्रिंग में वहाँ पे गर्म पानी से नहाया हमने भी। వెల్కమ్ టు సోన్మార్గ్ టనల్, ఫస్ట్ గ్లేషియర్ కనిపిస్తుందా? यहाँ पे गर्म पानी देते हैं, वो होटल वो देते हैं रात को 5,000 6,000। हम 2 दिन पानी नहीं జూమ్ లేదా? ఇలా జూమ్ ఉండదా? అరే జూమ్ లేకపోతే ఎట్లా రా? జూమ్ ఉండదురా, గోప్రోలో అది. గోప్రోలో జూమ్ ఎందుకు ఉంటుందిరా? హాయ్ గోప్రో, జూమ్ చేయి నా కోసం నువ్వు అప్డేట్గా. ఆడ మంచు పడుతుంది, మంచిగా కాశ్మీర్లా ఈడ వాన పడుతుంది. ఇటు రోడ్డు క్లోజ్, ఇటు వచ్చేసి రోడ్డు క్లోజ్. బాగా అయింది, మాకు దోలు తీరింది. అక్కడ మొత్తం క్లోజ్ అయిపోతుంది చూడు. నవ్వన్నా మీసాలు తిప్పన్నా ఒకసారి. ప్రభన్నా నీకు ఫ్యాన్స్ ఉన్నారా? నా మీసాలు తిప్పన్నా. చేస్తున్నావు నువ్వు ఇంత సరేనా? జీటీ వైసీటీ గేమ్ ఆడుతున్నా. నేనేమో అవలాగంలేక వీడియోలు తీసుకుంటున్నాను. చల్ రైటా, బాయ్. ఇక ముందు కెమెరా రావాలంటే ఏం చేయాలరా? హాయ్ బ్రో. అగో మాట ఏమో అంటుండు, ఆయనకి లేదంట. ఇదే మేము నైట్ స్టే చేసిన టెంట్. పర్ డే 600 పడింది. ఇక్కడ 2 days ఉండాల్సి వచ్చింది మాకు. చలి మాత్రం బీభత్సంగా ఉంది తెలుసా, అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఉంటుందని. ఇంకోటి వాన దారుణంగా ఉంది. వానకు మాకు అటు పోవాలి మేము జోజిలా పాస్ సైడ్, కానీ అయితలేదు. ఎందుకంటే వాన వల్ల మేము మధ్యలోకి పోయినాం. ఒక 10 kilometers మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. చూస్తుందా దమ్ ఎట్లయితుందా? అందుకనే ఏ నుంచి ఇప్పుడు బయలుదేరి ద్రాస్ అయినా కార్గిల్ అయినా ఉంటాం. గుర్రం వేసి పక్క మంది అనాలంట నిన్ను వెనకాల నుంచి టచ్ చేయవచ్చా? ఇక్కడ మధ్యప్రదేశ్లో ఆవులను ఎట్లా వదిలేస్తారు, ఇక్కడ సోన్మార్గ్ నుంచి కాశ్మీర్ నుంచి సోన్మార్గ్ వరకు గుర్రాలను అట్లా వదిలేస్తారు. సీట్ అలాగే వదిలేసావు, సీట్ దానికి పెట్టినా కదా. ఫోన్ కవరు పట్టుకో పదా. ఇగో అండి, ఇక ఇప్పుడు బయలుదేరినాం. ఇప్పుడు ఈ నుంచి
డైరెక్ట్ ఇక ద్రాస్కైనా కార్గిల్కైనా. ఇప్పుడు ఈ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఈ నుంచి 20 కిలోమీటర్స్ వెళ్తే జోజిలా పాస్ వస్తుంది. ఆ పాస్ క్రాస్ కాగానే మాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఆ నుంచి ఓకే. ఇప్పుడు మేము కొత్త గ్లౌజ్ కొనుక్కున్నాం. ఇవైతే కొద్దిగా వెచ్చగా ఉన్నాయి, చలి కూడా అంత పెడతలే. ఇది బెటర్. ఇది ఇంకా ఉల్లన్ సాక్స్ అవి కూడా తీసుకున్నాం, కొద్దిగా సెట్ అయిపోయింది మొత్తం. నా బండి ఏం ప్రాబ్లం ఇవ్వదు దేవుడా, ప్లీజ్. ఏం ప్రాబ్లం రావద్దు బండిది అయితే ప్లీజ్. ఆయిల్ చేంజ్, పవర్ది అయితే సప్లైది అయితే అయిపోయింది పని. కానీ జస్ట్ ఇదేంది, ఏదైతే ఇది ఉందో ఇంజన్ ఆయిల్ది అది ఒక్కటే వస్తుంది. 59 ద్రాస్ 339 లే. ఇప్పుడు కొడితే మేము కార్గిల్ వరకు మేబీ కొట్టొచ్చు. లొకేషన్ చూసిందా, మౌంటైన్స్ నుంచి మొత్తం వాటర్ గారినట్టు అయింది. పోవాలి, ఏదైతే స్నో గ్లేషియర్ కనిపిస్తుందో ఆడి వరకు పోవాలి మేము. నేను ఇదే రూట్ నుంచి 10 కిలోమీటర్ వరకు వచ్చినాం. 10 కిలోమీటర్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం. అయితే లేకుండా అసలు వాన పడుతుంది కాబట్టి మాకు చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయి అసలు నడపడానికి అయితే క్లచ్ పట్టుకోవడానికి బ్రేక్ పట్టుకోవడానికి అస్సలు అయితే లేదు. అందుకనే ఇక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి అన్నీ మళ్ళీ టెంట్ అదే తీసుకొని మళ్ళీ అన్నీ ఉండిపోయినాం. ఒకరోజు పోతే పోనీ అని. కానీ మళ్ళీ ఇప్పుడు బయలుదేరినాం. ఇక మనోడు ముంగట ఒక రైడర్ కనిపిస్తుంది కదా, ఆ రైడర్ వచ్చి మాకు జర ధైర్యం తెచ్చిండు చెప్పాలంటే. ఎందుకంటే మేము రిటర్న్ వెళ్ళిపోవాలని మాకు ప్లాన్ ఉండే. అంటే ఇది అయితే లేదు, ఇట్లా ముంగట మొత్తం క్లోజ్ ఉంది, ఇట్లా మొత్తం అయిపోయింది, రోడ్ బంద్ అయిపోయింది అన్నట్టు చెప్తుండ్రు అక్కడ లోకల్స్. కానీ వాళ్ళు ఏంటంటే కొద్దిగా వాళ్ళకి రూమ్స్కి అవి అంటారు కదా, అట్లా ఉండొచ్చు కదా. అందుకనే మేము వచ్చే రైడర్స్ని అందరిని అడుగుతున్నాం. వచ్చే రైడర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడే వెళ్ళిపోండి, వదులుతున్నారు, ఓపెన్ అయిపోయింది రోడ్డు, పోవచ్చు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళేమో క్లోజ్ అని చెప్తున్నారు. అందుకని ఇక సరేలే అని ఇక వెళ్తున్నాం మేము. ఇవ్వండి ఇక్కడ మొత్తం ల్యాండ్ స్లైడ్ అయింది. నిన్న లేకుండే ఇదంతా, ఇదంతా ఏం లేకుండే, మొత్తం క్లియర్ రోడ్ ఉంటుండే. రోడ్ టు హెవెన్ అంటారు కదా, అట్లుంది రోడ్. మొత్తం కొండలలోకి తీసుకుపోతుంది మమ్మల్ని. ఇక్కడ మొత్తం రోడ్స్ బంద్ అయిపోయానండి. థ్యాంక్ యూ, వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు వీళ్ళ వల్ల. ఇక్కడ చూడండి, ఈడ ల్యాండ్ స్లైడ్ అయింది. వీడికి రోడ్ అయితే క్లియర్ చేసిండ్రు. కదా రోడ్ అయితే క్లియర్ చేసిండ్రు మొత్తం. ఐ థింక్ నేను వెళ్ళిన రైడర్స్ అనుకుంటా వీళ్ళు. మొత్తం మేము ఆగింది ఈడ ఆగినాం ఎగ్జాక్ట్గా. ఏంది బాయ్ బ్రో, బాయ్. చలో చలో, చూసినారా మేము ఆగినా కానీ ఎగ్జాక్ట్గా ఏడైతే ఆగినామో ఆనే ల్యాండ్ స్లైడ్ అయింది. మంచిదైంది, మేము రిటర్న్ వెళ్ళిపోయినాం.
ఇది చూడండి, ఇది కూడా కొద్దిగా ముందుకు రాగానే ఈడ కూడా ల్యాండ్ స్లైడ్. ఎట్లా అని చూడండి ఎంత దారుణంగా అయిందో. మొత్తం ఇక్కడ క్లియర్ చేస్తుండ్రు మొత్తం. మొత్తం ల్యాండ్ స్లైడ్. అబ్బాబ్బాబ్బా, అమ్మా బతికిపోయినాం రయ్యా. కొంచెం ఆగి ఇది చూడండి. అమ్మమ్మమ్మమ్మమ్మ మమ్మీ ఇదేంది? అరే బాప్రే, ఇంత దారుణంగా నా ల్యాండ్ స్లైడ్స్. ఇప్పుడే 4 చూసినాం మేము. ఇంకోటి రికార్డింగ్ చేయలే కానీ 4 చూసినాం మేము. సోన్మార్గ్ నుంచి వెళ్ళి జోజిలా బి దాటలే ఇంకా. అంటే 15 కిలోమీటర్ 20 కిలోమీటర్లే ఉంది జోజిలా పాస్. దానికి మీద దాటాలి. అప్పుడే 0 పోయేకల్ ఇన్ని చూస్తాము. GoPro stop recording. ఇప్పటి నుంచి ఘాటీ రోడ్ స్టార్ట్. రోడ్ చూడండి ఎట్లుందో, కనిపిస్తుందా? ఈ రోడ్ ఏంద్రా ఇట్లా టైల్స్ వేసి పెట్టినట్టు పెట్టింది. ఇది దీనివల్ల బండి ముందుకు ఎక్కువ పోతలేదు. మొత్తం షేక్ 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 అవుతుంది. ఆ వైడ్ ఏడు వస్తుందా అని భయం అవుతుంది నాకు. బాగుంది. 350, నాది 155cc. పవర్ ఏమో 18 bhp పవర్ ఉంటుంది. అట్లాంటిది మనోడు హోండా ఏదో వేసుకొచ్చిండు. హోండాది 125cc. ఉరుకుతూనే ఉండు తెలుసా. మేమేం వెళ్ళాం పోవాల్సి వస్తుంది కానీ మనోడు అయితే స్పీడ్ ఉరుకుతూనే ఉండు. ఈడబి ల్యాండ్ స్లైడ్ అయింది, చిన్న ల్యాండ్ స్లైడ్ యాక్చువల్లీ. ఇప్పుడు 0 ఎంత దూరం ఉన్నాము. ఇప్పుడు మేము చూడండి ఆ రూట్ నుంచి వచ్చినాం. అట్లా అని తింపుకుంటూ వచ్చినాం తెలుసా. A few moments later. ఏం నమ్మకం లేదు సార్. కొండల మీద అసలు నమ్మకం లేదు. అట్లా అయిపోయింది. మేము జోజిలా పాస్ కూడా క్రాస్ చేసేసాం. మాకు వెళ్ళిపోయింది బ్యాక్ సైడ్. కానీ ఏంటంటే ఆపే సిచ్యువేషన్ లేదు. మళ్ళీ వాన స్టార్ట్ అయింది. మళ్ళీ ఎక్కువైంది అనుకోండి ఇంకా ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ. అందుకని ఇంకా బయలుదేరిపోయినట్టు. ఇంకా చూడండి లొకేషన్ బట్టి. ఇక్కడ నుంచి వచ్చినాం కొండలకి. మనం పోయేది ఈ కొండలకి. ఇట్లా అని ఇటు లోపలికి వెళ్ళాలి. ఫైనల్లీ we are at the Zojila Pass. 11,649 feet.
sea levels. Zozula Pass. చూసారా? ఒకటైతే కంప్లీట్ చేసేసాం. ఇంకా ముంగట ఇంకా ముంగట పోవాలి. చలికి అవుతలేదు కానీ దూలా తిరుగుతుంది మాకు. ఇక చూడ మౌంటైన్స్ ఎట్లనే ఇట్లా కెమెరా కూడా బ్లర్ అయిపోతుంది, అర్థమవుతలే. ఇక పోవాలి మేము, జల్దీ పోవాలి. మినిమం ఒక 10 minutes 15 minutes, దానికంటే ఎక్కువ ఆగొద్దు ఎప్పుడే కానీ. ఏదైనా ఆల్టిట్యూడ్లో ఏదైనా సరే 10 minutes 15 minutes అవుతుంది, దానికంటే ఎక్కువ ఆగలేదు. ఓకే చలో బాయ్, అదే బైక్ మీద వెళ్దాం. A few moments later. జోజిలో దాటినాక ఫస్ట్ స్నో గ్లేషియర్స్ చూడండి ఎట్లున్నాయో. మరి అంతా స్నో ఇదంతా నుంచి అంతా స్నో, ఇదంతా స్నో. ఏంద్రా ఇగో పద అయిపోయింది. ఇక్కడ ఆగినాం మధ్యలో. స్నో గ్లేషియర్ ఉందండి. ఈ ఫ్రెండ్ కదా, ఈయన నాకు దగ్గర సోమనాథ్ నుంచి కలిసి వస్తున్నాం మేము. చలో అరే పదా జమేల్ भाई इधर ज़्यादा बारिश हो रहा है भैया. मेरे को ఇక్కడ ఆగినాం హోటల్లో. గ్లేషియర్ చూడండి, ఇలా తీరిపోతుంది గ్లేషియర్. भैया भैया हमारे को एडिटिंग में निकाल देता भैया हमारे को. ఎడిటింగ్లో తీసేయాలి ఇప్పుడు. అరే జమేల్ హలో ఇట్లున్నాయి మేఘాలు మొత్తం క్లౌడ్స్. नहीं हो जाएगा, इसमें खींच लेगा. ఒక్కొక్కరు వెళ్ళండి. One hour later. దగ్గర ఇప్పుడు కార్గిల్కి 29 kilometers ఉంది. మాకేమో అవుతలేదు అసలు చలికి. ఈ వాటర్ ప్రూఫ్ ఉన్నాయి కదా, అది వేసుకున్నా అయినా కానీ చలి వేస్తుంది. మొత్తం చేతులు కింద ఎక్కుతున్నాయి. ఇక్కడ జరసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇంకోటి చూడండి మొత్తం వెదర్ ఎట్లుందో. రోడ్ మాత్రం జోజిలా పాస్ నుంచి వెళ్ళి ఒక 10 kilometers తర్వాత హైవే వస్తుంది. సూపర్ ఉంది తెలుసా, కానీ మధ్యలో గుంతలు ఉన్నాయి, అది ఒక్కటి చూసుకోవాలి. కానీ రోడ్ మాత్రం మస్తు ఉంది. కట్స్ వచ్చి మౌంటైన్స్ ఒక్కొక్క మౌంటైన్ దాడుతూ ఉంటే మస్తు అనిపిస్తుంది. ఇంకోటి మనం బండి ఇది చూడండి, హోండా SP 125cc, ఇది 155cc యమహా MT-15, ఇంకోటి బుల్లెట్ 350. అన్నీ పోవాలి ఇక. చలో 3 hours later. వేరే ఫుడ్ తిన్నాం యాక్చువల్లీ హోటల్. దావత్ అంట శ్రీనగర్ అనమాట. ఇంకా ఎలా चलो भाई खुदा हाफिज़, मिलते हैं ठीक है ना. बाय थैंक यू.
ఇంకొకటి ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. ఫుడ్ వచ్చేసి సింపుల్ కానీ ఇప్పుడు కార్గిల్లో ఏదైతే ఎంటర్ అవుతామో దావత్ అని చెప్తే ఎవరైనా చెప్తారు. ఇక్కడికి వచ్చి ఇది వచ్చేసి మనం కార్గిల్లో హోటల్ తీసుకున్నాం. ఇది మాకు వచ్చేసి 1000 రూపీస్ పడుతుంది. ఇది చూడొచ్చు 1000 రూపీస్. ఇంకొకటి మేము 4 మెంబర్స్ ఉన్నాం. 4 మెంబర్స్కి 1000 అంటే ఓకే. ఎందుకంటే ఈ రూమ్ వేరే జాలు అడిగితే 2000 3000 ఈజీగా అడుగుతారు. అని వాష్రూమ్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి హాట్ వాటర్ కూడా మార్నింగ్ కార్గిల్లో. ఇంకోటి బైక్ పార్కింగ్ ఒక్కటే ఇబ్బంది. అదేంటంటే బైక్ పార్కింగ్ అనేది ఇక్కడ ఉంది చూడవచ్చు కింద, ఇక్కడ కింద. హోటల్ నేమ్ వచ్చేసి అరే హోటల్ నేమ్ ఏందిరా? హోటల్ అఫ్జల్. హోటల్ వచ్చేసి ఇది హోటల్ అఫ్జల్ అంట. ఇది చెప్తున్నా కదా, హోటల్ మాత్రం సూపర్గా ఉంది. ఇంకోటి బెడ్ చూసిందా ఇంత లావు ఉన్నాయి. ఈరోజుకి మొత్తం వేడి కావడమే ఇక. ఓకేనా? సరే మరి ఉంటా, బాయ్.